సో ఈరోజు నేను అగత్య ట్రెడిషనల్ క్యూర్లో ఉన్నాను. ఆనంద్ గారు మనతో ఉన్నారు. సయాటికా పెయిన్‌తో బాధపడే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నారు. మరి ఈ సయాటికా పెయిన్ నుంచి ఎలా బయటపడాలి? దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్తే అమ్మ. అసలు సయాటికా రావడానికి ఆ రూట్ కాజ్ ఏంటో తెలిస్తే దాన్ని అలా చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీని గురించి మాట్లాడదాము. సయాటికా అంటే సయాటికా స్పాండిలైటిస్ హ్మ్. ఇవన్నీ చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకుంటా చేస్తా పడ్డంలో హ్మ్. ఆ ఉన్న నరమ్స్ హ్మ్. హ్మ్. చెదరుతుంది. హ్మ్. అది చెదిరి ఈ ఆడ కండ్ల ఎక్కువ బలపడ్డప్పుడు హ్మ్. పెయిన్ విపరీతమైన పెయిన్ వస్తుంది. హ్మ్. L4 L5లో స్టార్ట్ అయ్యి హ్మ్. అరికాల దాకా వచ్చేస్తా నొప్పి. ఆ నొప్పి భరించలేరు, నిలబడలేరు, చాలా ఇబ్బందులు పడతారు. దాన్ని చాలా సింపుల్గా మర్మకళలో హ్మ్. సింపుల్గా వితిన్ 1 డేలోనే క్లియర్ చేయొచ్చు. హ్మ్. నేను చాలామందికి చేశాను, కొన్ని వేల మందికి చేశాను. హ్మ్. అంటే స్పాండిలైటిస్ హ్మ్. అది కూడా అంతే, ఏదో ఆడుకోవడంలో పడతారు. హ్మ్. ఆ నరం సిస్టమ్ కొద్దిగా చెదరద్ది, హ్మ్. మెడపూసల కాడ. హ్మ్. దానికి కూడా సేమ్ అట్టే హ్మ్. మర్మకళలో చేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే అవి కొంచెం అప్పుడు వీక్ అయి ఉంటాయి కాబట్టి మెడిసిన్ పెడతాం, అది బలంగా ఏర్పడుద్ది. హ్మ్. స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ కానీ చాలా ఈజీగా రికవర్ అవుద్ది. హ్మ్. కానీ స్పైనల్ బ్లాక్ అని వస్తుంది ఒకటి. హ్మ్. స్పైనల్ బ్లాక్ అంటే నరం నుంచి స్పైనల్కి వచ్చే సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోద్ది. హ్మ్. ఉండే వాటిల్లో మనకి ప్రపంచంలోనే అన్నిట్లోకి ఆ స్పాండిలైటిస్, ఈ స్పైనల్ బ్లాక్ది చాలా డేంజర్, మోస్ట్ డేంజర్. హ్మ్. హ్మ్. అది రావడమే బాడీని మొత్తాన్ని బంధించేస్తుంది. హ్మ్. కొద్ది రోజులకి నడవలే స్థాయికి వస్తారు, హ్మ్. మంచంలో పడిపోతారు. హ్మ్. దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. హ్మ్. చాలామందికి బాగా క్యూర్ అయ్యి వెళ్ళిపోయారు. దానికి 15 రోజులు ఇక్కడనే పెట్టుకొని నేను ట్రీట్మెంట్ చేస్తాను. హ్మ్. అది మంచి రిజల్ట్ వస్తుంది. కానీ 6 మంత్స్ వరకు హ్మ్. ఒక మేకపాల్లో ఇస్తా ఒకటి, హ్మ్. 6 మంత్స్ వాడాలి దాన్ని. హ్మ్. అంటే ఎక్కువ మోస్ట్ డేంజర్గా ఉండేవాళ్ళకి హ్మ్. ఆ మేకపాలల్లో ఇదిగానే చేసి ఇచ్చామంటే హ్మ్. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు దానికంటే ఒక ఏజ్ కూడా లిమిట్ లేదు. హ్మ్. చిన్న పిల్లకాయలు రావచ్చు, 90 ఏళ్ళ పెద్దవాళ్ళెలా ముసలివాళ్ళకి ఉన్నారు? రావచ్చు. హ్మ్. ఏ ఏ టైంలో వచ్చినా బాడీ మొత్తం బంధించేస్తుంది. హ్మ్. అంటే ఆ, అది ఉండే వాటిలోకి మోస్ట్ డేంజరు హ్మ్. హ్మ్. ఇది. హ్మ్. దాన్ని కూడా మనం ఆయుర్వేదం, ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో హ్మ్. 90% క్లియర్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆహారపు నియమాలు గాని ఏమైనా ఉంటాయి సార్? చాలా బ్లడ్ టెస్ట్‌లు గాని? ఉంటాయండి. హ్మ్. సయాటికా అనేది పెద్ద సమస్య కాదు, హ్మ్. సర్వైకల్ అనేది సమస్య కాదు. వాటికి అసలు ఏం పచ్చాలు గిచ్చాలు ఏం పెట్టాము. హ్మ్. కరెక్ట్గా మర్మకళతో దాన్ని మళ్ళీ సీటింగ్లో కూర్చోబెట్టి హ్మ్. మందులు ఇస్తే ఒక నెల రోజుల లోపల వాళ్ళు పికప్ అయిపోతారు. హ్మ్. దిగిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫైనల్ బ్లాక్ అనేది మాత్రం హ్మ్. చాలా మోస్ట్ డేంజర్. హ్మ్. హ్మ్. అది ఒక 15 డేస్ నేను దగ్గర పెట్టుకొని హ్మ్. ట్రీట్మెంట్ చేసి ఇస్తాను. ఈ 15 రోజుల లోపల పికప్ అయిపోతే అవ్వచ్చు. హ్మ్. కాకపోతే హ్మ్. కొంచెం ఇంకా ముదిరి ఉంటుంది కదా, హ్మ్. వాళ్ళు ఒక 6 నెలలు ఈ మేకపాల్లో తీసుకున్న దానివల్ల హ్మ్. మెడిసిన్ బాగా అవుద్ది. కాకపోతే దానికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హ్మ్. నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి హ్మ్. తీసుకునేదానికి. వంకాయ, గోంగూర, చిక్కుడు హ్మ్. ఇట్లాంటి వాయు వస్తువులు అంటారు వీటిని. హ్మ్. హ్మ్. లేదా చింతపండు పులుసు ఇట్లాంటివన్నీ కొన్ని హ్మ్. ఆహార నిబంధనలు కంపల్సరీగా పెడతాం. హ్మ్. అవన్నీ కూడా మనకి ఆ బ్రెయిన్ కూడా మెదడు నుంచి ఎన్నుపూసకు పోయే నరం, హ్మ్. ఆ సిస్టమ్ అంతా ఆర్థరైటిస్ వార్తం నేటితో నిండిపోయారు కాబట్టి దాన్ని క్లియర్ చేసేదానికి మేము 15 రోజుల్లో అక్కడనే పెట్టుకొని శిరోధార, పంచకర్మ హ్మ్. ఇవన్నీ కూడా చేసి హ్మ్. వాళ్ళకి కొన్ని పసులు అవి ఇస్తాం. హ్మ్. ఇచ్చేసి క్లియర్ చేసామంటే ఈ 15 రోజుల లోపల పసివాళ్ళు అయితే చిన్న పికప్ అయిపోతారు. హ్మ్. కొంత ఏజ్డ్ వాళ్ళు అయితే ఒక 6 మంత్స్ వరకు ఇవి మేకపాలు అనేటివి కంపల్సరీ తీసుకుంటే ఓకే. మళ్ళీ మామూలు స్థితికి వస్తారు. హ్మ్. హ్మ్. ఇంతకుముందు బంగారులో పెట్టేవాళ్ళని, హ్మ్. ఇప్పుడు బంగారు కొనే పరిస్థితి లేదు. హ్మ్. ఈరోజు రూ. 170 అంటే ఒక గ్రాము తయారు చేయాలంటేనే హ్మ్. 30 లక్షలు, 30,000 దాకా అయిపోతుంది హ్మ్. హ్మ్. ఒక గ్రాము తయారు చేయాలంటే. హ్మ్. దానివల్ల దాన్ని అంటే బంగారం అనేది చాలా అద్భుతమైన బాడీకి స్ట్రెంత్ ఇచ్చేది. హ్మ్. అంత ఈక్వల్ అయిన మెడిసిన్స్ కూడా తయారు చేసి మన ఆ మూలిక వైద్యంతో
ఇస్తున్నాము, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. ఓకే. సయాటికా పెయిన్ గానీ, మీకు ఈ స్పాండిలైటిస్ ఏదైనా బా ఉన్నప్పుడు తప్పకుండా దాని నుంచి బయటపడే అవకాశం 100% న్యాచురల్ వేలో అగచ ట్రెడిషనల్ క్యూర్‌లో ఆనందయ్య గారు మెడిసిన్ అయితే ఇవ్వబడుతుంది. ఇదే కాదు ఎలాంటి డిసీజెస్ అయినా ఈ డిసీజ్‌కి మందు ఉంది, లేదు అని కాదు. మీరు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా గానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్‌కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. మంచి